హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎంఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇందులో మ్యాథ్స్ సైన్స్ బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. అవును మాస్టారు, ఈరోజు ఏ టాపిక్ గురించి చెప్తారు? టాపిక్స్ ఇన్ పాలినామియల్. ఫస్ట్ది వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే వాల్యూ చేంజ్ అయ్యేవి, అంటే లెటర్స్ అని అర్థం. ఎక్స్, వై, ఏ, బి, పి, క్యూ అలాగా. కాన్స్టెంట్స్ అంటే వాల్యూ చేంజ్ అవనివి, అంటే నెంబర్స్. -1, -2, 5, 6, 3/4 ఇలాగా. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ని వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్లో రాస్తే దాన్నే ఆల్జిబ్రా అంటారు. లైక్ 2x, 7x², 3/y, √x ఎక్సెట్రా. అయితే ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్స్ పవర్ హోల్ నెంబర్స్ అయితే వాటిని పాలినామియల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x², 3y², √3xyz, 4/5x³ ఎక్సెట్రా. ఇక్కడ ఎక్స్ పవర్ ఓన్లీ 0, 1, 2, 3 సో ఆన్ మాత్రమే ఉంటాయి, నాన్ పాలినామియల్స్. 3/y², x పవర్ -2, √y, 1/a+b ఇవి పాలినామియల్ కాదు. ఎందుకంటే వేరియబుల్ డినామినేటర్లో ఉన్న, వేరియబుల్ పవర్ మైనస్లో ఉన్న, వేరియబుల్కి రూట్ ఉన్న అవి పాలినామియల్ కాదు. నెంబర్కి రూట్ ఉండొచ్చు, నెంబర్ డినామినేటర్లోనూ ఉండొచ్చు, కానీ వేరియబుల్ ఉండకూడదు. ఇప్పుడు కోఎఫిషియంట్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక వేరియబుల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ని కోఎఫిషియంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x² - 7x + 8. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటిది అంటే x² లెఫ్ట్ సైడ్కి పక్కన ఏ నెంబర్ ఉంది? 3. సో x² కోఎఫిషియంట్ ఈజ్ 3. ఇక్కడ x² కోఎఫిషియంట్ అంటే 3x² అని చెప్పకూడదు, దాని ముందున్న నెంబర్ మాత్రం చెప్పాలి. అండ్ x కోఎఫిషియంట్ ఏంటిది? -7. x ముందు 7 ఉంది కదా అని ఇక్కడ మనం 7 మాత్రం చెప్పకూడదు, ప్రతిసారి సైన్తో కూడా కలిపి చెప్పాలి. ఇక్కడ 7 ముందు మైనస్ సైన్ ఉంది కదా, సో x కోఎఫిషియంట్ -7 అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 7y² + y + 3xy. ఈ పాలినామియల్లో y² కోఎఫిషియంట్ ఏంటిది? 7. మరి y కోఎఫిషియంట్ ఏంటిది? y పక్కన ఏ నెంబర్ లేదు కదా. అలాంటప్పుడు వేరియబుల్ ఉండి పక్కన ఏ నెంబర్ లేకపోతే 1 ఉంది అని అనుకోవాలి, అంటే y కోఎఫిషియంట్ ఈజ్ 1. ఏ వేరియబుల్ పక్కనైనా సరే నెంబర్ ఉంటే దాని అర్థం ఆ రెండింటిని మల్టిపుల్ చేయాలని. 3y ఉంటే 3 × y అని అర్థం. 7x అంటే 7 × x అని అర్థం. ఓన్లీ x మాత్రమే ఉంటే పక్కన ఏ నెంబర్ లేకపోతే మనం 1 ఉంది అనుకోవచ్చు, అంటే 1 × x. సో x కోఎఫిషియంట్ ఏంటిది? 1. నెక్స్ట్ టర్మ్స్. టర్మ్స్ అంటే ప్లస్తో కానీ మైనస్తో కానీ సెపరేట్ అయ్యే వాటిని టర్మ్స్ అంటాం. x + y, 3 - z ఇలాగా. అదే 2y ఉంటే 2 × y కదా, ఇది 2 టర్మ్స్ కాదు. ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ ఉంటే అది ఒకటే టర్మ్ కింద తీసుకుంటారు. అదే ప్లస్తో కానీ మైనస్తో కానీ సెపరేట్ అయితే డిఫరెంట్ టర్మ్స్గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఇంకొక టాపిక్ నేర్చుకుందాం. ఈ టాపిక్ పాలినామియల్స్ని కానీ ఆల్జిబ్రాని కానీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయడానికి యూజ్ అవుతుంది. అదే లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్. లైక్ టర్మ్స్ అంటే ఏదైనా పాలినామియల్లో సేమ్ వేరియబుల్ అండ్ సేమ్ పవర్ ఉంటే వాటినే లైక్ టర్మ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2x², 7x². ఇది లైక్ టర్మ్స్. ఇక్కడ వేరియబుల్ సేమ్గానే ఉంది అండ్ దాని మీద ఉన్న పవర్ కూడా సేమ్గానే ఉంది, అందుకే దీన్ని లైక్ టర్మ్స్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ 2xy అండ్ 3xy. ఇది కూడా లైక్ టర్మ్సే. ఇక్కడ కోఎఫిషియంట్ డిఫరెంట్గా ఉన్నా పర్లా, వేరియబుల్ అండ్ పవర్ సేమ్ ఉంటే చాలు, వాటినే లైక్ టర్మ్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అన్లైక్ టర్మ్స్. ఇందులో వేరియబుల్ డిఫరెంట్గా ఉన్నా, పవర్ డిఫరెంట్గా ఉన్నా వాటినే అన్లైక్ టర్మ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2xy అండ్ 3x. ఈ 2 టర్మ్స్లో ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ టర్మ్లో xy 2 ఉన్నాయి, కానీ సెకండ్ టర్మ్లో x ఒకటే ఉంది. వేరియబుల్స్ ఎక్స్ట్రా యాడ్ అయింది కదా, సో దీస్ ఆర్ అన్లైక్ టర్మ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2x² అండ్ 2x. వేరియబుల్ సేమ్గా ఉంది కానీ పవర్ చూడండి, ఫస్ట్ టర్మ్కి పవర్ ఎంత? 2. సెకండ్ టర్మ్ మీద పవర్ ఏమి లేదు కాబట్టి అక్కడ 1 ఉందని అనుకోవాలి. సో ఒకదానికి పవర్ 1, ఇంకో దానికి పవర్ 2. సో దీస్ ఆర్ అన్లైక్ టర్మ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3x² అండ్ 2xy². ఇక్కడ వేరియబుల్ సేమే, పవర్లు కూడా సేమ్ ఉన్నాయి కదా, కానీ ఏ వేరియబుల్కి ఏ పవర్ ఉందో సెకండ్ టర్మ్ కూడా అదే వేరియబుల్కి అదే పవర్ ఉండాలి. అంటే ఈ ఫస్ట్ టర్మ్లో చూడండి, x పైన పవర్ ఎంత? 2. కానీ సెకండ్ టర్మ్లో x పైన పవర్ ఏమీ లేదు, అంటే 1 ఉందని అర్థం. అదే ఫస్ట్ టర్మ్లో y పవర్ ఎంత?
1. అదే సెకండ్ టర్మ్లో y పవర్ ఎంత 2. ఇక్కడ సేమ్ వేరియబుల్స్ సేమ్ పవర్ ఉన్నా ఏ వేరియబుల్ మీద ఉండాల్సిన పవర్ దాని మీద లేదు. అంటే ఏ వేరియబుల్కి ఏ పవర్ ఉందో అదే సేమ్ వేరియబుల్కి సేమ్ పవర్ ఉండాలి. కానీ ఇక్కడ అలా లేవు కాబట్టి దీస్ ఆర్ అన్లైక్ టర్మ్స్. ఇక్కడ ఇంకొక టాపిక్ నేర్చుకుందాం. ఈ పాలినామియల్లో వేరియబుల్ హైయెస్ట్ పవర్నే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఇఫ్ వేరియబుల్ హైయెస్ట్ పవర్ 1 అయితే దాన్నే లీనియర్ ఈక్వేషన్ అంటాం. దీని జనరల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ax ప్లస్ బి. ఫర్ ఎగ్జాంపుల్ p of x ఈక్వల్ టు 2x ప్లస్ 3. అదే హైయెస్ట్ పవర్ 2 అయితే అంటే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 2 అయితే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. దీనికి జనరల్ ఎక్స్ప్రెషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఫర్ ఎగ్జాంపుల్ 3x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 8. ఇలా ఒక్కొక్క పవర్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. వీటిని p of x అని, p of y అని, p of t అని అంటారు. అంటే ఆ పాలినామియల్లో ఏ వేరియబుల్ ఉంది అన్న దాన్ని బట్టి p of x, p of y, p of z అని చెప్తాం. ఇప్పుడు ఈ వేరియబుల్ ప్లేస్లో ఏదైనా ఒక నెంబర్ని పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సర్నే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ p of x ఈక్వల్ టు 2x ప్లస్ 3. x ప్లేస్లో 1 పెడితే p of 1 ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ 3 అంటే 2 ప్లస్ 3 ఈక్వల్ టు 5. అంటే p of 1 వాల్యూ 5. అదే x ప్లేస్లో 2 పెడితే p of 2 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 3 ఈక్వల్ టు 2 2s are 4 ప్లస్ 3 ఈక్వల్ టు 7. x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే p of -1 ఈక్వల్ టు 2 ఇంటూ -1 ప్లస్ 3. 2 1s are 2. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ 2 ముందు ఏమీ లేదు కాబట్టి ప్లస్ ఉంటుంది. ప్లస్ ఇంటూ మైనస్ -2 ప్లస్ 3 ఈక్వల్ టు ప్లస్ 1. ఇప్పుడు x ప్లేస్లో -3/2 పెడితే ఏమవుతుందో చూద్దాం. p of x ఈక్వల్ టు 2x ప్లస్ 3 కదా. p of -3/2 ఈక్వల్ టు 2 ఇంటూ x ప్లేస్లో -3/2 పెడితే 2 ఇంటూ -3/2 ప్లస్ 3. 2 2 క్యాన్సిల్ అయితే -3 ఉంటుంది. -3 ప్లస్ 3 -3 ప్లస్ 3 క్యాన్సిల్ అయితే 0. ఇలా ఆన్సర్ 0 అయితే ఆ పాలినామియల్కి ఏ నెంబర్ పెడితే ఆన్సర్ 0 వస్తుందో అంటే వాల్యూ 0 అవుతుందో ఆ నెంబర్నే జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఈ జీరో ఆఫ్ ద పాలినామియల్నే రూట్ ఆఫ్ ద పాలినామియల్ అని, సొల్యూషన్ ఆఫ్ ద పాలినామియల్ అని అంటారు. ఇక్కడ సొల్యూషన్స్ అన్నా, జీరో ఆఫ్ ద పాలినామియల్ అన్నా, రూట్స్ ఆఫ్ ద పాలినామియల్ అన్నా ఒకటే. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.